లేకపోతే నారాయణ కూడా పోతుంది. ఎవరు ఇప్పుడు మీరు ఎస్ఆర్పి టీమ్ మెంబర్స్ ఇంకా ఎవరు లేరు అంతేనా? వాయిదా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కానీ వైద్య పిటి శ్రీ వామనరావు సార్ గారు సభా వేదికను అలంకరించాల్సిందిగా సవినయంగా మనం ఇచ్చినాము. అదేవిధంగా ఏపీడి రాజు సార్ గారు కూడా సభా వేదికను అలంకరించాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా మణికుమార్ గారు ప్లాంటేషన్ మేనేజర్ సార్ గారు సభా వేదికను అలంకరించాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎంపీడీఓ గారు సభా వేదికను అలంకరించాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎస్ఆర్పి గారు, అదేవిధంగా ఏపీఓ గారు, ఈసీ గారు, టీఏ గారు, డిఆర్పీలు, పంచాయత్ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి నేటి 13వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు జరిగినటువంటి ఉపాధి హామీ పనులపైన ఈ సామాజిక తనిఖీ టీము సర్వే నిర్వహించడం జరిగింది. దాని నివేదిక మనవి చూసాం. పంచాయత్ సెక్రటరీలు దయచేసి అందరూ కూడా మీ ఎవరు రాలేదో వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కామన్ ఉంటాయి కదా. వచ్చేసి 1/4/2022 నుంచి 31/3/2023 వరకు జరిగిన పనులకు సంబంధించి మొత్తం 417 పనులు చేయడం జరిగింది. అందులో భాగంగా 3,78,00,000 కూలీల వేతనాలకు గాను, మెటీరియల్ గాను 32 లక్షలు, మొత్తం 4,11,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ తీసుకొని 8 టీముల వైజ్గా మనం ఆడిట్ అనేది 21/12/2023 నుంచి 2/1/2024 వరకు తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలో భాగంగా మొదటగా దామరగిద్ద గ్రామ పంచాయతీ నివేదికను చదివి వినిపించడం జరుగుతుంది. ఈరోజు 13వ విడత సామాజిక తనిఖీ ప్రజా దర్బార్కు విచ్చేసినటువంటి అడిషనల్ డిఆర్డిఓ గారికి, ప్లాంటేషన్ మేనేజర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఆర్బి గారికి, ఏపీఓ, ఈసీ, పంచాయత్ సెక్రటరీస్, టెక్నికల్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, మేట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ముఖ్యంగా ఈ 13వ విడత సామాజిక తనిఖీలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా అడిషనల్ డిఆర్డిఓ గారు రావడం అనేది జరిగింది మన మండలానికి. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, మీరు ఇష్యూస్ ఏవైతే రైజ్ చేయడం జరిగిందో, ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ కానీ ఏదైతే సామాజిక తనిఖీలో భాగంగా ఉపాధి హామీలో పనులను ఏదైతే నిర్వర్తించారో దాన్ని బేస్ చేసుకొని డిఆర్పీస్ ఏదైతే చదువుతారో దానికి మీరు ఏదన్నా కౌంటర్గా, అంటే కౌంటర్ మీన్స్ ఏదైనా ఇష్యూ ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే మీ డాక్యుమెంట్ రూపంగా మీరు ఇక్కడ పిఓ గారికి చూపించినట్లయితే, మీరు ఏదైనా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకున్నట్టయితే కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి. కానీ ఒక ఆర్గ్యుమెంట్ రూపంలో చేయకుండా మీరు ఇచ్చినటువంటి వాళ్ళు రైజ్ చేసినటువంటి ఆబ్జెక్షన్స్కు మీరు వాటికి ప్రూఫ్స్ అనేది, డాక్యుమెంట్స్ అనేది చూపించినట్లయితే
ఈజీగా ఈ యొక్క సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ కంటిన్యూ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదో మనం తప్పులు చేశాము, వాళ్ళు తప్పులను వెతకడానికి వచ్చారనేది కాకుండా మనకి ఏదైతే ఫ్యూచర్లో మన యొక్క స్కీమ్ అనేది ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అనేది కావడానికి వాళ్ళు మనకు ఒక సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నారని మనం భావించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజా దర్బార్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ తనిఖీలో మనకు రాకుండా ఉండడానికి మనం అందరం కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క సామాజిక తనిఖీని స్టార్ట్ చేయాల్సిందిగా ఎస్ఆర్పి గారిని కోరుతూ అడిషనల్ డిఆర్డిఓ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. ఓకే అండి, ఎస్ఆర్పి గారు ప్లీజ్ స్టార్ట్. మొదట వచ్చేసి దామరగిద్ద గ్రామ పంచాయతీ సార్, సంబంధించిన పంచాయత్ సెక్రటరీ కానీ టీఏ కానీ అక్కడ నిలబడండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మొదటగా గ్రామ పంచాయతీ దామరగిద్దకు సంబంధించి కూలీల వేతనాలకు సంబంధించి 21,42,134 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్కి సంబంధించి 24,859, టోటల్గా 21,66,993 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా 12 వర్క్స్ చేయడం జరిగింది. ఇటు వర్క్స్ను కూడా వెరిఫై చేయడం జరిగింది. టోటల్గా 426 జాబ్ కార్డ్స్ మంజూరు చేయడం జరిగింది. ఇందులో 311 జాబ్ కార్డ్స్ మాత్రమే పనులు కల్పించడం జరిగింది. ఇందులో 292 జాబ్ కార్డులను కలవడం జరిగింది. 12 వర్క్స్ సంబంధించి 12 వర్క్లను మెజర్మెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సామాజిక తనిఖీ బృందం. ఈ గ్రామంలో కనిష్టంగా 120 రూపాయలు, గరిష్టంగా 236, సరాసరి 192 రూపాయలు రావడం జరుగుతుంది. 3వ అంశం సార్, టోటల్గా 12 పనులు చేస్తే 12 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పెట్టలేదని గుర్తించడం జరిగింది. తర్వాత 4వ అంశము, హక్కుదారులు పనిచేయనందువల్ల సిఎస్ కాంక్రీట్ సోషల్ యాక్ట్ నిర్వహించలేదు. 5వ అంశం వచ్చేసి ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. 6వ అంశం వచ్చేసి బడ్జెట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషను. 7వ అంశం వచ్చేసి హక్కుదారులకు వార్డు సభల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది ఎంటైటిల్మెంట్స్ పైన. 8వ అంశము వర్క్స్ డీటెయిల్స్, మొత్తం 12 వర్క్స్లకు సంబంధించి చూసినట్లు గుర్తించడం జరిగింది. 9వ అంశము ఎంబీలలో రైతుల కూలీల సంతకాలు చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ కింద గుర్తించడం జరిగింది. 10వ అంశం వచ్చేసి ఈసీ గారు 25% చెక్ మెజర్ చేయడం జరిగింది వేజ్కి సంబంధించి. 12, 13 కాలమ్స్ కూడా రాయడం జరుగుతుంది ఎంబీలలో. 11వ అంశము సర్వే రిజిస్టర్ కూడా నిర్వహిస్తున్నారు ఈ గ్రామ పంచాయతీ నందు పిఎస్ గారు. అబ్స్ట్రాక్ట్ కూడా జత చేయడం జరిగింది. 2 హక్కుదారులు డిమాండ్ పెట్టే క్రమంలో సిస్టమ్ నందు రెడ్ మార్క్ వస్తుంది, ఇటు ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరడం జరిగింది. 16వ అంశం వచ్చేసి రోజువారీ దివాసు కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు, రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. పదిహేడు అంశము డిమాండ్ తీసుకుంటూ కూడా నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ మొత్తము 311, 111 జాబ్ కార్డులు అప్డేషన్ చేస్తుండ్రు, 200 జాబ్ కార్డులు అప్డేషన్ చేయట్లేదు సార్. రసీదుల పంపిణీ చేయడం లేదు సార్ ఇక్కడ గ్రామ పంచాయతీలో. అవును సార్. 20 అంశము 7 రకాల రిజిస్టర్లో 7 రకాల రిజిస్టర్లకు సంబంధించి సిస్టమ్ డాక్యుమెంట్స్ అతికిస్తుండ్రు, కాకపోతే డిమాండ్ రిజిస్టర్ ఒకటి, జాబ్ కార్డ్ రిజిస్టర్ వచ్చి ప్రతి మంత్స్కి ఒకసారి మాన్యువల్గా రాయట్లేదని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టైం రెక్టిఫై చేయాలి. ఇది ఒట్టిగా సుప్రభాతము లేకపోతే పురాణము రాసుకోవడానికి 3 రకాల పోర్టల్లో ఓన్లీ పని జరుగుతున్న పోర్టల్, పని జరుగుతున్నప్పుడు పోర్టల్ నిర్వహిస్తుంది సార్. పని జరగకముందు పోర్టల్ను మెయింటైన్ చేయట్లేదు. ఈ గ్రామం నందు వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్, వర్క్ ఫైల్స్ నిర్వహించట్లేదని గుర్తించడం జరిగింది.
ఏపీఓ గారు రోల్ కాల్ చేయట్లేదని గుర్తించడం జరిగింది సార్. చేయట్లేదు సార్. అది మనకు ఎక్కువగా మండల లెవెల్ ఉంటారు కాబట్టి ఏపీఓ తర్వాత ఎంపీఓ కూడా ఉంటారు సార్. అవును సార్, ఎంపీడీఓ కూడా ఉంటారు. చేయలేదు సార్. తర్వాత 2 వర్గాలకు సంబంధించి ఎంబుక్లు ఇవ్వలేదు సార్. పల్లె ప్రకృతి ఒక నర్సరీకి సంబంధించి. ఇక్కడ లేదు సార్, నేను చాలా మిస్ అయితే డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది కదా, ఆఫీస్లో ఉంటుంది. 25 సార్, ఎంఐటెక్ సంబంధించి ఇరిగేషన్ పర్మిషన్ లెటర్ తీసుకోలేదు సార్ డిపార్ట్మెంట్ నుంచి. 19లో తీసుకున్నది ఉన్నది. 22 అయితే 19 అదే పాత వరకు కంటిన్యూ, అదే వరకు కంటిన్యూ ఉన్నది. చేసేనా చేస్తారా లేదా? ఆల్రెడీ మనం ఏది చేస్తాం? ఫస్ట్ ఇస్తారా, సెకండ్ ఇస్తారా? నెక్స్ట్ 27 సార్, దామరగిద్ద 2 అనేసి సార్ పేబుల్ బండికి సంబంధించి ఏ రైతుకు ఎంత పరిమాణం పనిచేసిండు, ఎంత పొడవు పనిచేసిండు అనేది రాయట్లేదు సార్. కుమ్యులేట్గా రికార్డ్ చేసి పేమెంట్ చేస్తుండ్రు. 28 అంశం సార్, 6 రోజులకు సంబంధించి కూలీ సంతకం లేదు, పేమెంట్ అయింది. ఆయన ఇచ్చినా రాలేదు మరి. మరి సంతకం ఎందుకు లేదు? అది ఒకటి పెట్టుకోలేదు సార్. లాస్ట్ డే ఆమె వెళ్ళిపోయిందంట సార్, సంతకాలు పెట్టి చూడండి. నువ్వు ఎప్పుడు వచ్చినావు అసలు? ఆయన చెప్పింది సార్ నాకు, అది గ్రామ సభ పోయినా కదా. నేను వింటున్నా కదా మరి. చెప్పండి. సెక్రటరీ సార్ ఈయన అంటే నాకంటే ముందు సార్, నేను 1 year అయింది సార్. ఆయన రాలేదు. ప్రదీప్ రాలేదా? సెక్రటరీ గతంలో వచ్చి వాడు కూడా అంటే సోదరుడు మీ ఫాస్ట్ అది ఒకటి సంతకం చూడండి. ఇంకో సంతకాలు లేవు, సంతకాలు లేవు, పేమెంట్ అయింది 6 రోజులు. వాడి తెలియదా? అదే ఎవరు తప్ప ఇది? హలో, అదే ఏం చేద్దాం మాట్లాడాలి. పని జరిగిందా జరగదా? ఓకే, ఆడేవాళ్ళు పక్కకు దాంట్లో పనిచేసింది కానీ అటెండెన్స్ టోటల్ డేస్ కాలంలో అటెండెన్స్ చేయకపోవడం వల్ల అయిపోయిందా? 1 year అయిపోయిందా? అవును సార్. ఒకసారి 11 మస్టర్ల పైన హాజరులు దిద్దడం జరుగుతుంది సార్. అంటే మస్టర్ నిర్వహణ సరిగా లేదని గుర్తించడం జరిగింది. అంటే టోటల్గా మనకు ఎంఎంఎస్ ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే హాజరు దిద్దవుతుంది సార్. డోంట్ గివ్ రీజన్. ప్రాబ్లము ఆన్సర్ నువ్వు చెప్పకు, అర్థమైందా? ఆన్సర్ వాడు చెప్తారు. అంటే గ్రామ క్వశ్చన్ నువ్వే చెప్పి ఆన్సర్ నువ్వు చెప్తే గ్రామ సభలో వాళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పలేదు, ఈయన చెప్పారని చెప్తాను. వాళ్ళకేం తెలుసు? బిజినెస్ అంటే గ్రామసభలు చేస్తారు బస్టర్ వచ్చి వాళ్ళు. ఎందుకండి ఏం ప్రాబ్లం? అయితే ఎన్ఎంఎస్ ప్రాబ్లం బట్టి దీన్ని వస్తుంది, ఇది మారుతుంది. అంతకంటే ముందు మమతా ఉండు, దీన్ని బట్టి ఎన్ఎంఎస్ వస్తుందా, ఎన్ఎంఎస్ బట్టి ఇది వస్తుందా? ఎన్ఎంఎస్ వస్తుందా? ఏమైనా మాట్లాడుతున్నావు? మాకుందా ఏమైనా మాట్లాడడానికి? ఇది ఫస్ట్ అటెండెన్స్ తీసుకొని దీన్ని బట్టి ఎన్ఎంఎస్ చేసుకోవాలా. ఎన్ఎంఎస్ రాకపోతే తర్వాత ఇస్తావా దీన్ని? అట్లయినా అట్లయినా ఎన్ఎంఎస్ వదిలేసినాకో ఇది ఎందుకు కరెక్షన్ ఆన్సర్ వచ్చింది మరి? దాన్ని బట్టి వేయచ్చు కదా. మమత అనే అమ్మాయి ఉండే సార్, ఆమె మమతనో సమతనో ఇది ఏం చెప్పు.
కరెక్ట్ జరిగిందా లేదా, ఇది పని జరిగిందా లేదా, ఆబ్సెంట్ ఇది ఒకటి. ఇప్పుడు ఎక్కువైందా తక్కువైందా అటెండెన్స్ ఇవ్వాలి, ఒకటి ఇష్టం కదా. ఇది లబ్ధిదారుకు నష్టమైందా లేక మనకు నష్టమైంది చెప్తుంది వర్షం ఏంటి ఎందుకు లేదు. ఎన్ఎంఎస్ రాలేదు కాబట్టి 0 వేసినా ఇక్కడ అంటే వాడు పని చేసి నష్టపోయినట్టేగా. మరి ఇస్తారా ఎన్ఎంఎస్ రాదు కాబట్టి వాడికి 0 పెడతాము లేకపోతే ఒకటి వేస్తాము. పని చేసిన పని మనకి మనకి వచ్చిందని కావాలా. టోటలీ మాస్టర్ మేనేజ్మెంట్ మిస్టేక్ కాదు, అంత మేనేజ్మెంట్ మిస్టేక్. లబ్ధిదారు కోసం ఎన్ఎంఎస్ ఉందా, ఎన్ఎంఎస్ కోసం లబ్ధిదారు ఉన్నాడా చెప్పు, ఎవరి కోసం ఉంది. మరి ఇంపర్సెషన్ కావద్దని లబ్ధిదారు పెట్టారు కానీ ఇంత మిస్టేక్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 మొత్తం మిస్టేక్. మరి వాళ్ళు ఎవరు అడగలేదా పేమెంట్ ఇప్పటిదాకా, ఎవరైనా సెక్రటరీ నీ పేరేనా, వాళ్ళు ఏమైనా అడిగారా అండి మా పేమెంట్ మాకు రాలేదని మనకి విషయం లేదు సార్. కాకపోతే మనకు మస్టర్లో టోటల్ అప్లికేషన్ కాబట్టి వాళ్ళు పేమెంట్ గురించి అడగలేదు సార్ మనం. అడగలే. డబల్ 8.76 వస్తుంది సార్. ఇది అంటే మనము బై 2 చేసుకొని చేసినాం కదా సార్, వాళ్ళకి ఇట్లా వచ్చింది సార్. ఓకే 3.9 వస్తుంది సార్. ఎంబీఎస్ కోసం ఇది ఏంది, ఇది మస్టరా ఎంబీ జిరాక్స్ సార్. ఇది మరి అదే ఉంటుంది సార్. ఇంకా దాంట్లో ఏం చేస్తారు బాబు, దాని జిరాక్స్ కదా ఇది. లేదు లేదు, మేము అదే చేసినాం. నాకు అనిపిస్తుంది కానీ 9.5 చేస్తేనే కరెక్ట్ వస్తుంది. మనకు 4 పైన అనుకో అయినా మరి మేము అనేది మిస్టేక్ చేయము. మరి కరెక్ట్ అంటే మేము నెక్స్ట్ నేను ఎంత ఇచ్చినా 3 mm ఇచ్చిన. 3 mm కంటే తక్కువ ఉంటుంది సార్. ఏదైనా 3 mm కంటే తక్కువ ఉంటే 2.5 ఉందంట సార్ వీళ్ళు అన్నట్టు. మనం 3 ఇచ్చినాం సార్. అయితే 0.5 mmలో తక్కువ ఉందని చెప్పేసి వీళ్ళు రాసారు సార్. అంటే వీళ్ళు ఫైండ్ అవుట్ చేసేది అది తక్కువ mm ఉంది, మనం 3 mm రాసినాం సార్. రాసిన ఫీల్డ్ ఎంత ఉంది యాక్చువల్గా? ఫీల్డ్ మీద 3 mm ఉంటుంది సార్. నేను ఇక్కడ వీళ్ళకి కూడా కనుక్కొని రాసినాం సార్. అది 3 mm లేకపోతే పోల్ బెండ్ అయిపోతుంది సార్. అది రెఫర్ టు QC తీసుకోండి. నెక్స్ట్ 30 సార్. ఇప్పుడు ఫీల్డ్ మీద చూడాలి. ఎంబీలో 4870 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి 4117 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసిండు. అంటే ఎస్టిమేషన్ క్వాంటిటీ కంటే ఎక్సెస్ చేయకూడదు కదా సార్. టోటల్ క్వాంటిటీ క్వాంటిటీ సార్. టోటల్ క్వాంటిటీ అవును సార్. యాక్సెప్ట్ చేస్తారు. ఎంత పర్సెంటేజ్? 10%. వేరియేషన్ ఎంత ఉంది? టోటల్ క్వాంటిటీ పర్సెంటేజ్ 4117 మనకు ఉంది సార్. 3840 రికార్డ్ చేసిండు. 3840కు 4117 రికార్డ్ చేసింది సార్. 277 277 సార్. పర్సెంటేజ్ టోటల్ వాల్యూమ్కి ఎక్సిడ్ వాల్యూమ్ ఎంత? త్రీ 3840 4117.
ఏదేమో ఏం పేరు ఇదే ఇదే కదా పీరియడ్ సేమ్ వర్క్ పీరియడ్ సేమ్ డేట్లో అంటే డబుల్ పేమెంట్ అనేది ఓకే కానీ ఈ జర్నీ బై సేమ్ అని ఎట్లా తెలుసు మీకు ఇంకో డిఫరెంట్ పర్సన్ ఉండొచ్చు సార్ వీళ్ళే ఎట్లా తెలుసు మీకు మేము అడిగినాం కదా సార్ ఆమెకు ఉంది చేంజ్ మంత్ సేమ్ ఉంది ఇది సేమ్ వాళ్ళకే చెప్పాడు సేమ్ జాబ్ కార్డ్ నెంబర్ ఎక్కడ ఉంది సార్ అక్కడ ఎంత ఉంది 76 అంటే సేమ్ డేట్లో చేంజ్ అయితే ఓకే కానీ సేమ్ డేట్లో పేమెంట్ అయినా కాబట్టి వేరే అకౌంట్ సార్ ఇది వేరే అకౌంట్ అది వేరే అకౌంట్ సేమ్ అకౌంట్ కాదు మళ్ళీ 14 సార్ అవును సార్ 8 మంది హక్కుదారులు జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ 5 మంది యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇచ్చిందా ఏమండి శివనా మేము అడుగు ఇచ్చినాము అయితే శివ గారు చేస్తామని చేయలేదు మరి చేసిన అనేది మాకు కన్ఫర్మ్ లేదు సార్ అది అన్ని ఇచ్చిన ఆయనకి మాకు ఇప్పుడు ఇచ్చిన ఆయన తీసుకోలేదు లేదు 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 సార్ ఆయన వెళ్ళిపోయిండు మరి ఇచ్చిన మాటలు కానీ మనకు లేదు సార్ మాకు ఫోన్ చేసి చెప్పారు మరి అతను కూడా మనకు అయితే కన్ఫర్మ్ లేదు You are losing your power from your hands. జాబ్ పడే ఉంది కదా దాంట్లో అప్లై చేసుకోవాలి అది గాలి పడేస్తే తీసుకుపోయిన సార్ ఒకవేళ ఇస్తేనేమో మాకు అతను ఫోన్ చేశారు సార్ ఫోన్ చేయలేదు మరి వీళ్ళేమో ఇచ్చినామంటున్నారు అది కన్ఫర్మ్ అయితే ఫోన్ చేయని వాళ్ళంతా ఇయ్యనట్టు కాదు ఫోన్ చేసినట్టు మెటీరియల్ సంబంధించి ఓకే 5 మంది హక్కుదారులకు సంబంధించి పీపుల్ బండికి సంబంధించి రైతుల పట్టా పాస్బుక్ జిరాక్స్లు ఇవ్వలేదు సార్ మాకు 144 రోజులు డిఫరెన్స్ సార్ ఇది చూడండి ఎవరో సెక్రటరీ ఇక్కడ 7 రోజులు కావాలి దానికి 7 ఉంటే ఫస్ట్ 7 డేస్ 4 దిద్దారు పేమెంట్ 4కి అయింది అంటే ఒక్కొక్క వ్యక్తి 3 రోజులు నష్టపోయినట్టు వాళ్ళు అంటారు అంతే కదా యాప్లో అటెండెన్స్ రాలేదు సార్ అటెండెన్స్ రాలేదు దాంట్లో వాళ్ళు వర్క్ చేశారు బట్ అటెండెన్స్ రాలేదు దాంట్లో యాప్లో నెక్స్ట్ వారం ఆడుకోవడం వల్ల నెక్స్ట్ వారంలో అటెండెన్స్ నువ్వు సెక్రటరీ అయినా ఫీల్డ్ అసిస్టెంట్ మరి ఏం చెప్తున్నాను 8 రాకపోతే వాడికి అటెండెన్స్ కొట్టేసి పేమెంట్ 3 రోజులు నీ ఎన్ఎంఎఫ్స్లో వాడు నష్టపోవాలి ప్రతి ఒక్క వ్యక్తి 3 రోజులు ఇంకా ఈజెస్కి ఎందుకు వస్తాడు పని లేక మన దగ్గరికి అట్లా అంటే నేను లాస్ట్కి వెళ్తుండే కదా అది ఇంకో తప్పు కదా ఏం చేస్తున్నావు మళ్ళీ మీరు ఉల్టా సేవ్ చేసుకుంటే ఎన్ఎంఎస్ కారణం పెట్టుకున్న పద్దానికి అది రాలేదు రాలనుకోవటం ఎన్ఎంఎస్ అడిగి అడ్డ కూడా కాదు మనకు పేమెంట్ చేయడానికి అనిత డీటెయిల్ మషర్ల పైన 10 మషర్ల పైన కొడిగతలు చేయడం జరుగుతుంది సార్ లేదు సార్ అంటే మనకున్న దాని ప్రకారం లేదు కాకపోతే వీళ్ళు మషర్లో సార్ 34 సార్ మాస్టర్లో సంతకం లేదు ఆధార్
సంతకం లేదు అదే కాకపోతే అటెండెన్స్ టోటల్ వేసేసింది. ఇస్తావా చూస్తావా లేదా నీ పెన్ను చెప్తే అన్ని మార్కులు వస్తాయి నువ్వు లాస్ట్ ఇయర్ సెకండ్ నా దగ్గర చూపించలేదు యాక్సెప్టింగ్ ఒక రిమార్క్ పడ్డట్టే టేబుల్ పనికి సంబంధించి 5 మంది రైతులకు పట్టాపాస్ బుక్ జిరాక్స్ ఇవ్వలేదు సార్. 3 రకదారుల పేర్ల మీద సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది సార్. జరిగింది కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది. మస్టర్ పైన టాస్క్ కోడ్ టాస్క్ నేమ్ క్వాంటిటీ రాయట్లేదు సార్. ఎంబుక్లో రాసింది కానీ మస్టర్ పైన రాయట్లేదని గుర్తించడం జరిగింది. ఇవన్నీ ఏ ఊళ్ళు ఇష్యూ నెంబర్ ఎంత ఏమి చూసుకో విలేజ్ పార్క్ సంబంధించి అయింది సార్. గుంతలకు అయింది. అవును సార్. అంటే గుర్తు తీసినప్పుడు తర్వాత ఎంత దూరం దాకా అవును ఒక్కో దగ్గర ముక్కిస్తూ పోతాయి. ఎన్ని మొక్కలు 50 కదా 40 సార్. అది పెద్ద ఇదా 1000 మొక్కరా 200 మొక్కరా పాస్వర్డ్ లేకుండా పేమెంట్ చేసింది సార్. ఎంత నిర్లక్ష్యమా కొత్త గురించి పడేసి మొక్కలు కరెక్ట్ పని చేయదా మైండ్ పని చేయదా ఏమండి ఎట్లా మిస్టేక్ అవుతుందమ్మా మొక్కలు ఎండిపోయినట్టే అర్థం ఉంది 3 వీకేసిన అర్థం ఉంది ఇది క్యాల్కులేషన్ మిస్టేక్ ఏమవుతుందమ్మా సూపర్ టైం బాబు వాళ్ళకు అవకాశం ఇవ్వలేము రాయనికి రిమార్క్ చెప్తున్నది మనుషులకు చేస్తున్నారు టీలకు మేడం కూడా చెప్పండి సార్. ఏం మిస్టేక్ అయింది ఏం మిస్టేక్ అయింది చెప్పు ఎట్లా ఇద్దరు చూపెట్టండి నా తృప్తి కోసం చెప్పవచ్చు ఏదైనా ఏదమ్మా ఇది రేటు వేసినావు ఇంత రావాలా ఇప్పుడు అమౌంట్ ఇంత రావాలా ఎంత రావాలా నీకు ఎంత వచ్చింది ఇది ఇంత వచ్చింది ఇది నేను చేసాను ఎంత వచ్చింది యాక్చువల్గా ఏం చేస్తే 1000 ఇది 1140 1440 ఇది 14 యాక్చువల్లీ నీకు 11 ఎందుకు వేసినావు అంత ఇంత వచ్చింది ఇది ఎట్లా వచ్చింది కీ ఫిగర్ ఇది చేస్తే ఇంత రావాలి. చూడు మళ్ళీ ఇది కూడా చేస్తావు 1 × 157 × 1 ఏందో సంథింగ్ 57 మీటర్ల పొడవా 1 మీటర్ వెడల్ప ఇదే మళ్ళీ 0.3 × ఇది హైట్ సార్ దానికి వాయిస్ తీసేస్తాం కదా చెప్పు ఇంత రావాలా ఇంత వచ్చిందా ఇంత రావాలి సార్ అదే ఇంత రావాలి ఆయనకి ఇంత వచ్చింది అంటే ఇంత రావాలి నేను అదేనమ్మా ఆయనకి ఇంత వచ్చింది నీకు ఇంత రావాలి లెక్క ప్రకారం నువ్వు కరెక్ట్ వేసినావు అంతే కదా లేదు సార్ నాదే మిస్టేక్ అయింది సార్ ఒప్పుకున్నావా ఎంత ఎవరు ఎంత బాబు అమౌంట్ 1100 1011 1011 అది చెప్పు 1100 చెక్ మీద అయిందా ఇది చెక్ మీద అయిందా
ఇంకా నెక్స్ట్ ముందర పెట్టండి. సాధు తాండా మురుకుంజాలు మీద పెట్టండి. సాధు తాండా మురుకుంజాలు కంటిన్యూ సార్ ఈ జీపులు తీయండి సార్ తీ సార్ దీని వాళ్ళు తింటే మళ్ళీ మనకి ఎక్కువ అమ్మా నువ్వు జరలేవు అమ్మ జరా కూర్చోను ఎవరు 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు. 10 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి చేయడం లేదు. 11 మొక్కలు పెట్టుకునే ఒక తర్వాత 23 సంతకం లేకుండా పేమెంట్ చేసింది సార్. ఇద్దరు చేసింది సార్. తర్వాత 24 హాజర్లు కొట్టేసి 24 హాజర్లు కొట్టేసి సార్ మనకు మాస్టర్లో. ఇదే ఈ నంబరింగ్ చూస్తారు. ఇది 25 సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. 5 సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. తర్వాత 26 పట్టా పాస్బుక్లు రైతు అంగీకార పత్రాలు ఇవ్వలేదు పెబల్ బాండింగ్కి సంబంధించి. తర్వాత 27 యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వలేదు. 28 పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేశారు. ఈ గ్రామ సమాచారం ఎంత సార్? సమాచారం పడుతుంది. పట్టా పాస్బుక్ 26 యాక్షన్ టేకన్ రిపోర్ట్ 27 28 పాస్ ఆర్డర్. నెక్స్ట్ అండి 9 సార్ రోజువారీ నివాస కార్యక్రమం నిర్వహించలేదు. రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు సార్. సిఎస్ఏ అనేది నిర్వహించలేదు సార్ ఇక్కడ పనులు చేయనందువల్ల. పదకొండు ఇన్పుట్ డాటా షీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇన్పుట్ డాటా షీట్స్ సార్ 12 సార్ సంతకాలు లేకుండా కొట్టువేతలు చేయడం జరుగుతుంది సార్. 5 మాస్టర్ల యందు 14 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి టోటల్గా 400 మొక్కలు పెట్టింది సార్. దీనిలో ఓన్లీ 6% ఉన్నాయి సార్. మొత్తం రాలేదు సార్. మొత్తం రాలేదు. 120 వచ్చి 50 ఆవులు ఒకటేసారి మేసిపోతుంది. అట్లా ఉంది సార్ ప్రాబ్లం. మొత్తం రాలేదు. తవ్వుతామన్నా రాలేదు. 425 నల్ల బండారే వచ్చారు సార్. తవ్వడానికి పాసిబుల్ ఉన్న కదా కొట్టినాం.
పాసిబుల్ చోటే కొట్టింది. పాసిబుల్ పెట్టిన మొక్కలే కదా ఇవి. అవును సార్. అక్కడ ఎందుకు కాదు? అదే సార్ ఆవులు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మా ట్రాక్టర్ నుంచి పోస్తున్నాం, అక్కడ వెళ్ళి తాగడానికి ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి చూస్తుంటే నేను చూడను ప్రాబ్లం ఉంది సార్ వాటర్. కాకపోతే టోటల్ డేస్ కాలంలో తప్పు చేస్తుంది సార్. నెంబర్ 18 టోటల్ డేస్ కాలంలో తప్పేసింది సార్. ఎంప్లాయ్మెంట్ అయింది సార్. అక్కడ టోటల్ వేయడం ఎవరు వేశారు? అది మెటీరియల్ సార్ చూసుకోలేదు. ఎన్ని రోజులమ్మా? 10 రోజులు సార్. అదే మేము రాసిన మిస్టేక్ ఏదో సంథింగ్ ఎక్స్ట్రా వర్క్ అయితే జరిగింది. సెక్రటరీ ఎవరప్పుడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కరెక్ట్ ఉండి పేమెంట్ తప్పు జరిగితే సిఓ తప్పు. మస్ట్లే ఎంట్రీస్ తప్పు, అదే తప్పు ఉంది కదా. మరి హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎట్లా మస్ట్లో సంఖ్య ఎవరేసారు ఇది అంటున్నా. ఏం చేస్తారో ఏం వర్క్ ఫైల్ ఉండయి, ఎందుకు సరిగా ఉండయి, ఎందుకో సతకాలు ఉండయి. నెక్స్ట్ అమ్మా సర్వేలు నిర్వహణ లేదు సార్. సెక్రటరీ గారు, ఎవరి సర్వైవల్? ఎవరి సర్వైవల్ చెప్పండి. సర్వేలు నథింగ్ బట్ బర్త్ అండ్ లిస్ట్ ఆఫ్ పాయింట్స్ అంటే మొక్కలది మరి చేయొచ్చు కదా. చూపించిరా ఐదుగురు మంది రైతుల పొలాల్లో రాళ్ళకట్ట పనులు చేసింది సార్. వీళ్ళకి సంబంధించి రైతుల పట్ట పద్ధతి జిరాక్సులు ఇవ్వలేదు. పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేసింది సార్. సార్ 34 సార్. మనకు 1/4/2022 నుంచి 31/3/2022 మధ్య కాలంలో 84859 వర్క్ సంబంధించి ప్లాంటేషన్లో మొక్కలు పెట్టడానికి పంచాయత్ సెక్రటరీ గారు మహేందర్ చౌహాన్ గారు గ్రామ పంచాయతీ నుండి 50,000 తీసుకుంటున్నారంట సార్.
ఇంజనీర్ సెట్ పెట్టించినా కానీ ఆయన అదే వర్షం నా ఇష్యూ కాదు ఇది యూ డోంట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఓకే ప్యూర్లీ డిపార్ట్మెంట్ ఇష్యూ, ప్యూర్లీ డిపార్ట్మెంట్ ఇష్యూ, మనకి ఏం సంబంధం లేదు. పేమెంట్ కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పెడితే నేను చెప్తాను, ఎంక్వైరీ ప్రిఫర్ చేస్తాను, ఎంక్వైరీ ఎంపీఓ చేస్తాను. ఎంపీఓ గారు ఇది ఎంపీఓకి ఇచ్చి ఎంక్వైరీ వన్ టు 6 ఇన్ఫర్మేషన్. ఎయిట్ వచ్చేసి టేకు మొక్కల పెంపకం 100% ఉన్నాయి సార్. అప్పటి నుంచి ఉన్నాయా 100%? నెక్స్ట్ ఈయన సార్ టేకు మొక్కలు రామ్ సింగ్ అనే వ్యక్తి 100% మొక్కలు టేకు మొక్కలు బతికి ఉన్నాయి. అవును సార్. సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ న్యూ జాబ్ కొడుకు ఇవ్వడం జరిగింది. 2 న్యూ జాబ్ కొడుకు దరఖాస్తు అక్కడ వాళ్ళు సాల్వ్ చేశారు. మళ్ళీ సంతకం తీసుకోవాలి ఇచ్చారు. డబుల్ అయితే డిమాండ్ ఇష్యూ నెంబర్ 14 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 15 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 34 జాబ్ కార్డులకు అప్డేషన్ చేయలేదు. అవును సార్, 34 చేయలేదు. టోటల్గా 216 జాబ్ కార్డులకు 34 చేయలేదు సార్ అప్డేషన్. ప్లేసిబుల్ పంపింగ్ చేయలేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు. 12-13 కాలం రాయడం లేదు సార్. ఏపీఓ ఎంపీడీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. రోల్ కాల్ మాస్టర్ నందు. ఏ రకాల రిజిస్టర్ నిర్వహించలేదు సార్ పూర్తి స్థాయిలో. సార్ రోల్ కాల్ చేయలేదు సార్. ఏపీఓ ఎంపీడీఓ సార్. ఏ రకాల రిజిస్టర్ పూర్తి స్థాయిలో రాయలేదు సార్. అవును సార్. రోజ్గార్ దివస్ సార్ 22 నిర్వహించలేదు రిజిస్టర్. వర్కే లేదు, వర్కర్ రాలేదు, వర్కర్ వచ్చాడు. ఇది తాగడానికి వస్తుంది కదా, ఇది పక్కన పోతున్నాయి మూతులు ఇది ఇటు పోతుంది అర్థం మొత్తం సూపర్ సీనియర్ సార్. మొత్తం నీకు పెడతారు బాధలు. 29 అమ్మా. ఇక్కడ టోటల్ కాలంలో 7 వేయడం వలన పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆధార్లు లేదు. ఆధార్ లేవా? కానీ 7 వేసి సంతకం ఉందా? సంతకాలు లేదు సార్. సంతకం చేసి మళ్ళీ కొట్టేయడం జరిగింది. ఆధార్లు లేవు.
30 అమ్మా. ఏపీఓ సంతకాలు లేకనే 5,000 రూపాయల పేమెంట్ చేయడం జరిగింది. ఏపీఓ సంతకాలు పెట్టుకుంటాం కదా, అధికారం ఇచ్చారు. 31 పంట పాస్బుక్ జిరాక్స్లు ఇవ్వలేదు సార్, పెబ్బల్ బ్యాండింగ్ సంబంధించి. 32 ఏటీఆర్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. గ్రామ సమాచారం డిటిఎఫ్ కాదు ఏటీఎం. నెక్స్ట్ అది సార్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ సార్. డిటిఎఫ్లో ఓల్డ్ డిటిఎఫ్ కానీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్. సాధుతానా సార్ ఇది 126 ఇన్ఫర్మేషన్ సార్. 78 ఇన్ఫర్మేషన్ సార్. మొత్తం విద్యార్థి తీసి మాది 8 వరకు సార్. 13 అంశం వచ్చేసి 85% ఉన్నాయి సార్ మొక్కలు కమ్యూనిటీ ప్లాంటేషన్. అవును సార్. డిమాండ్ తీసుకుంటే నో డిమాండ్ తీసుకోవాలి సార్. 14 అంశము. ముక్కుందా సార్. సెట్ కాలేదు ఇంకా. చూస్తున్నాను. क्या है वही एक्स्ट्रा ये लेवल लो, ये लेवल लो, आ लेवल. हाँ असल में पर पड़ेगा. రైతుల కుల సంతకాలు పూర్తి స్థాయిలో చేయట్లేదు సార్. అటెండెన్స్ లేకుండా 6 రోజులకు పేమెంట్ చేసాను సార్. 770 రూపాయలు చేసింది సార్. సంతకం లేకుండా పేమెంట్ చేసింది. ఎవరికి కూడా అలా కొన్నిటికి ఎందుకు పోతుంది. సర్వర్ ప్రాబ్లం అంటే అందరికి మొత్తం ఊరు రావాలి, మొత్తం మండల ప్రాబ్లం. ఇంకొకరికి ఎందుకుంటారు? ఒకటి నేర్చారు కదా ఇక సర్వర్ ప్రాబ్లము లేకపోతే ఎన్ఎంఎస్ ప్రాబ్లం అని. నువ్వేంటి అప్పుడు నువ్వు లేవుగా, నీ పేరు కదా, అందుకే అంత ధైర్యంగా చెప్తున్నావు. ఎడబడుతుంది అని వేరే చెప్పి మాస్టర్ క్రెడిట్ ఇచ్చినట్టు వాడు పేమెంట్ పోయినట్టే కదా మరి. రామకృష్ణ నా దగ్గర ఎందుకంటే అవి ఓన్లీ మీ డిపార్ట్మెంట్ తీసి ఎంపీ ఆడారు. ఇది అమౌంట్ ఏవి పడేది. ఎన్ని రోజులు సంతకాలు స్టార్టింగ్ ఇచ్చిన అకౌంట్ 12 ఉన్నాయి. ఇక్కడ 12 సంతకంలో 12 ఉన్నాయి. ఇక్కడ సంతకంలో 12 ఉన్నాయి. 12 ఇది కూడా 12 ఫస్ట్ 14 ఉండే పేమెంట్ అయింది. తర్వాత వీళ్ళు మళ్ళీ కరెక్షన్ చూసేటప్పుడు 12 ఉంది కాబట్టి 12 తీసుకొస్తారు. తర్వాత మళ్ళీ చూసుకుంటే పేమెంట్ ఎంత అయింది? 14 అయింది సార్. 14 రాష్ట్రంగా 14 పేమెంట్ అయిపోయింది. తర్వాత ఏమైంది మనకి 12 చేసేది. ఎందుకు ఎక్కువైందమ్మా? 2 డేస్ సార్. ఫెస్టివల్ తర్వాత ఎంతమందికి ఎట్లా అయింది? ఒకటి సార్ కూడా అవైలబుల్ ఉంటాడు. ఇష్యూ నెంబర్ 13 సార్. జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు అప్లై చేసుకోవడం జరిగింది సార్.
చెప్తున్నారు మరి ఆయన ఎందుకు చెప్పారు వీళ్ళకి పేమెంట్ కాలేదు. 1315 రూపాయలు నష్టపోయారు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. ఇక్కడ 9 మంది హక్కుదారులకి అకౌంట్ ఎర్రర్ అని చూపిస్తుంది సార్. మొత్తం క్లియర్ చేసిరా? ఇష్యూ నెంబర్ 16 సార్. డిమాండ్ ఉంది కానీ నాట్ డిమాండ్ లేదు సార్. నాన్ డిమాండ్ పే సిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్. వర్క్ ఫైల్ లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్. రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. 12-13 కాలమ్స్ పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 23 సార్. ఇక్కడ సిగ్నేచర్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. అయ్యింది సార్. వచ్చిరా సార్? అవును సార్. ఉంది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇక్కడ 8 మంది కూలీలు 37 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ నందు హాజరులు సంతకాలు గలవు సార్. కానీ టోటల్ కాలంలో ఒక్కొక్క రోజు 2 రోజులకి తక్కువ వేసారు సార్. అట్లా ఈ 8 మందికి 11 రోజులకు 2787 రూపాయలు లాస్ సార్. చేసిన వాడితే పనికి వచ్చింది కదా, సంతకం ఉంది కదా మరి ఆయన అరే యాప్ నీకు బాగమ్మా. నువ్వు డిఎస్ఆర్ పెట్టావు, రోజు జీతం కట్ చేయాలంటే నేను చెప్పి మరి నీ యాప్ పని చేయకుంటే అర్థం లేదు కదా. దానికి మీరు పెడితే రోజు ఉంటుంది. అది యాప్ పని చేయకపోతే కట్ చేయమంటారు. నీ లెక్క ఆయన ఎంప్లాయీ కాదు, ఈజ్ వర్కర్ డిపెండింగ్స్ ఓన్లీ ఆన్ వేజ్. అర్థమైందా? నష్టం చేస్తే వచ్చి పాపం స్టార్టింగ్లో 2-3 వీక్స్ అందుకనే మొత్తం వేసుకుంది. లేదు సార్, మళ్ళీ చేయించావా? చేయించావు. ఎన్ని ఇచ్చినా ఆయన ఈ వరకు ఇచ్చినా లేదా? ఫార్మేషన్ రోడ్ వరకు ఇచ్చినా లేదా? ఇచ్చినా లేదా? ఇవ్వలేదు సార్. 624 సార్. 1624 1624 కాదు సార్. 8112. జనవరి రాసేది డిసెంబర్ రాస్తాం. మనం ఫిబ్రవరిలో పేమెంట్ చేసాం సార్. జనవరి వరకు ఇచ్చినాము. ఫిబ్రవరిలో పేమెంట్ చేసాం సార్. జనవరి వరకు ఇచ్చినాము. అది జనవరి రాసి డిసెంబర్. అది ఎవరు రాదు, ఆమె చెప్పింది అదే కదా. నువ్వు జనవరి రాతో ఆమె ఉన్నది చెప్పింది అంతే. జనవరి రాసేది డిసెంబర్. ఆమె అదే అంటుంది, నువ్వు డిసెంబర్ 2 times ఉంటుంది ఆమె. రాజు అంటే ఎవరు రాయలేదు, ఎందుకు రాయలేదు? ఇంకేముందమ్మా దీంట్లో మిస్టేక్? అదొకటేనా? అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ క్లియర్ రాసుకోవాలి. పెబ్బల్ బండికి పెట్టడం జరిగింది సార్. అయితే ఫీల్డ్కి వెళ్ళి చూడగా 300 మీటర్లు మాత్రమే రావడం జరిగింది. మిగతా 76 మీటర్లు లేదు సార్.
ఇష్యూ నెంబర్ 14 సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. అవునా సార్. రోడ్ వచ్చింది సార్. ఇంకా 74 బతుకులు ఆశ్చర్యపోతుంది ఇప్పటిదాకా. రోడ్ వచ్చింది నేను అదే ఆశ్చర్యపోతున్నాను. మొత్తం పోవాలి కదా, 74 బస్సులు ఎందుకున్నాయి ఇంకా రోడ్ చేసి. ఇష్యూ నెంబర్ 22 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 80% ఉంది సార్. సార్ ఒక 2 డబల్ ఎంట్రీ అవునా సార్. ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, బండ ప్లాంటేషన్ 48% ఉంది సార్. ఓకే టేకు సరే సార్. అవును సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, బుక్లో జారీ చేయ తేదీలు లేకుండానే రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. పట్ట పాస్ పుస్తకాలు ఇవ్వలేదు సార్. ఏటీఆర్ ఇవ్వలేదు సార్. 28 సార్, ఎంబీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఇక్కడ ఎక్కువైంది సార్. ఒప్పుకున్నావు కదా. ఫీల్డ్ మీద లేదా తీసుకున్నా 4 తీసుకున్నా. అది వేరే, అది ఓకే. ఏ టాస్క్ ఓన్లీ మన ఏ టైంలో సార్ ఆర్చిపోల్స్, తర్వాత మన షీటు స్టీల్ రేక్ ఉంటుంది, అది ఓకే సార్. అందులో ఓకే. ఇగో 4.31 రావాలి, 5.56 చేసేది. ఈయన మిస్టేక్ ఈ ఒక 4.31 అన్ని గ్రామ్ జీపీలలో 4.31 ఉంది 50 పౌండ్స్కి, కానీ ఇది ఒక మాత్రమే కొంచెం ఇక్కడ కలిసి ఎంత వస్తుంది. ఇది వేసి ఇంతే వస్తుంది. కలిసిన మిస్టేక్ లేదు. మనం ఫీల్డ్లో వేసే 4.31 వస్తుంది. వాళ్ళు ఎందులో ఇక్కడ మ్యాప్ కూడా వేసి. నెక్స్ట్ 30 మరి అమౌంట్ రాయకుండా ఎట్లా చేస్తాం మేడం? ఇప్పుడు లేదు మనకి అడగలేదు. ఈ పేరు చెప్పినాడు. మనం మాట్లాడేది ఆడిట్ పీరియడ్ అంతే. ఇప్పుడు ఉంది లేదు నాకు సంబంధం లేదు. ఓకే, అది ఆశా వర్కరే కదా. ఎంత వస్తుంది మీకు శాలరీ? 2,000-3,000 అంతేనా? చేయొచ్చా? అంగన్వాడీ దాని తర్వాత మీ ఎంపీహెచ్లను కూడా యాక్సెప్ట్ చేయదు. ఈసారి రాలేదు, పోయినసారి మొత్తం అవే కదా. నాగూర్కే. నెక్స్ట్ నాగూర్కే. ఇష్యూ నెంబర్ 14 సార్, డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్, వర్క్ ఫైల్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ సార్ లేదు సార్, వర్క్ ఫైల్స్ ఏది అనుకు ఇవ్వలేదు. అసలు లేదా? తోడేమన్నది కొంచెం వచ్చి అప్డేట్ లేకుండా కానీ 1 ఫైల్ లేకుండా ఒక ఫైల్ సాంక్షన్ ఎస్టిమేట్ చార్ట్ వదిలితే వర్క్ ఫైల్ అవుతుంది కదా. ఇష్యూ నెంబర్ 16 సార్, రోల్ కాల్ లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్, 12-13 కాలమ్స్ రాయడం లేదు. ఇంత బాగా పనిచేస్తున్నారు పిఎల్ మీకు సన్మానం చెప్పారు. డ్రెస్ 26 జనాల నుంచి ఫస్ట్ ఎవరు బాగా పనిచేయాలని మనకు అనుమానం.
వర్క్ లేకుండా పని చేస్తున్నాయి, వారం సాయము, సర్వే లిస్ట్ ఉండదు. ఇష్యూ నెంబర్ 18 సార్, సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, అటెండెన్స్ లేకుండా ఇక్కడ పేమెంట్ చేయడం జరిగింది సార్. అయ్యింది సార్, అయ్యింది సార్. జ్ఞానదేవ్ సార్. సంతకం చూసుకోండి. ఇష్యూ నెంబర్ 20 సార్, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. లెస్ డేస్ సార్ ఇక్కడ. అవును సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, అవెన్యూ ప్లాంటేషన్ 62% ఉన్నాయి సార్ మొక్కలు. ఎక్కువ వేయడం జరిగింది సార్. అన్నా ఇదేనండి, అందులో టీఏ సంబంధం ఉండదు. రికవరీ అయితే మీకు కాదు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ సండే కూడా మీరు వేసుకోరు, ఇది కూడా కౌంట్ చేశారు. 1 2 3 4 5 6 7 ఇట్లా కౌంట్ చేసుకుంటారు సార్. ఇది కాకుండా సార్ ఎక్సెస్ టోటల్ కాలంలో ఎక్సెస్ వేసింది. 1 2 3 4 5 6 ఈ సండేని కూడా కౌంట్ చేసుకుంటారు. టోటల్లో 7 వేసారు. మళ్ళీ తర్వాతకు సండే అని రాసారు చూడండి సార్. ఇది కాదు సార్, నేను చెప్పేది రౌండ్ అప్ చేసి చూడండి మీరు. మీరు ఇది కాదు, ఇది చూడండి. ఇక్కడ 1 ఈడ ఏడ ఉంది, ఈడ అటెండెన్స్ ఉందా, ఇక్కడ ఉందా సార్? మరి సార్కి చెప్పుకోండి సార్ మీరు. అది వేరే సంగతి. ఎక్సెస్ అయిందా లేదా చెప్పండి. సండే నాడు పని చేస్తాను అటెండెన్స్ చేయడానికి. ఓకే 1 2 3 4 5 6 7 సార్. ఓకే, మరి ఏమైంది ఇప్పుడు? 7 కరెక్ట్ వేసావు కదా. ఓకే, సండే కూడా కౌంట్ చేసారు సార్. సండే ఇక్కడ రాసినాం. సండే ఇక్కడ రాసినాం. 31 చెప్పు. 31 క్వాంటిటీ ఎక్సీడ్ అయింది సార్ ఇక్కడ. చెప్పండి. ఎస్టిమేషన్ క్వాంటిటీ కంటే ఎంబీ క్వాంటిటీ ఎస్టిమేషన్ ఏమో 945 ఉంది సార్. ఎంబీ ఏమో 1494 రికార్డ్ చేశారు సార్. 50% ఎక్కువ ఏమండి కరెక్టా? అట్లా 2 వర్క్ ఐడీలకు ఉంది సార్. అంటే ఇంకా డబుల్ అవుతుంది మళ్ళీ. ఏమైనా అవాక్ అయిపోయినావు అక్కడ చూడు, కన్ఫ్యూజ్ కాదు, చూసుకో. వారం క్వాంటిటీ రాస్తే తెలుస్తుంది. మనం ఇంకొకటి ఏంటంటే వేస్ట్ దగ్గరకు ఎక్కువ వచ్చేటట్లు చెప్పాలి, పేమెంట్ చేయాలన్నాం కదా. ఆ ఉద్దేశంలో ఫ్లో అయిపోయింది సార్. అది నెక్స్ట్ కాకుండా అంటే సార్ నెక్స్ట్ 10 కంటే ఎక్కువ వెళ్తుంది కదా అంటున్నా. 10 కంటే ఎక్కువ కూడా తీసుకుంటుంది ఎన్ఐసి. కూర్చో, కుర్చీ చేసుకో ప్రశాంతం. ఈయన కుర్చీ ఇక్కడ దగ్గర ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ దగ్గర కూర్చోంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. ఎన్ఐసిలో తీసుకుంటారు సార్. మొత్తం తీసుకుంటారు. 31 చనిపోయిన వాళ్ళకి కూడా పేమెంట్ చేశారు కదా. వాళ్ళకి బై మిస్టేక్ ఒకటే. బై మిస్టేక్ ఏమో సార్ అది సుభాష్ సంతోష్ బై మిస్టేక్ వేసి వచ్చిందా? లేదు సార్, మనం లేకుంటే సార్ సార్ తండ్రి కొడుకులు సుభాష్ సంతోష్ అని ఉంటారు. ఇది ఓకే, వాళ్ళు ఎక్కడ రాసి వచ్చారు నాకు ఏమని? ఇది సంతకాలు ఏంటి? ఎవరు ఇచ్చినట్టు సంతకాలు ఏంటి? ఇది స్టేట్మెంటు
చెప్పారు వీళ్ళిద్దరు చెప్పారు వీళ్ళు ముగ్గురు సంతోష్ నరసప్ప అవును సార్ గొడవ కూడా అయ్యింది సార్ కొట్టుకుంటారు కూడా కొడుకున్నారు కూడా మీరు పోయి ఆ పని చేసిన ఊళ్ళో పొలిటికల్ సార్ ఇది పొలిటికల్ వన్ టు 9 ఇన్ఫర్మేషన్ సార్. 10th and 6 మంది అక్తరులు జాబ్ కార్డ్ కోసం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కోఆపరేట్ చేస్తారు అంతేగాని మన కాంపిటెన్స్ లేదు. ఈవెన్ ఎంపీడీ కూడా నేమ్ ఐడింగ్ కోసం 7 మంది ఇవ్వడం జరిగింది సార్. కానీ సార్ నేమ్ ఐడింగ్ కోసం 7 మంది ఇవ్వడం జరిగింది. 12 సార్ డిమాండ్ తీసుకోండి, నో డిమాండ్ తీసుకోలేరు. 13 జాబ్ కార్డ్ అప్డేషన్ 98 జాబ్ కార్డులు అప్డేట్ చేసి సార్, మిగతా 133 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు. 14 ప్లేసిబుల్ పంపించలేదు సార్, కాల్ రీచ్ చేయలేదు సార్. 20 12-13 కాలాలు రాయలేదు సార్. సర్వైల్ రిజిస్టర్ నిర్వహించలేదు, ఉంది కానీ అప్డేట్ చేయలేదు సార్. ఇది రిజిస్టర్ నిర్వహించలేదు. 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 43% మొక్కలు ఉన్నాయి. 24 సార్ అవెన్యూ ప్లాంటేషన్ 4. పక్కన ఉన్నాయి కొన్ని కాల్ చేసి అవి వడ్లు వేయడం వల్ల ఫోటో చూపించాను. 25 సార్ పట్ట పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి సార్. ఫెబ్రవరి వార్నింగ్ ఫండ్లకు సంబంధించి లేకుండా పేమెంట్ చేయడం లేదు సార్. జరిగిందని చెప్తారు సార్. 276 రోజులు సార్. అవును సార్, కూలీల సంతకాలు ఉన్నారు సార్. కాదు సార్, సెక్రటరీ మేడం. రాలేదు సార్. 27 సార్ తక్కువ పేమెంట్ అయింది సార్. 3 రోజుల కక్కుదారులకు మర్చిపోవడం జరిగింది. ఈ టేబుల్ మెజర్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది సార్ ఈ బుక్లలో. లేదు సార్. సార్ అది అంటే 200 మీటర్లు అంటే 300 మీటర్లు వస్తే దాన్ని డివైడ్ చేసుకొని రెగ్యులర్ రికార్డ్ చేసుకోండి. 29 సార్ డబుల్ జాబ్ కార్డ్ ఇవ్వడం జరిగింది సార్. భార్యకు ఒకటి, భర్తకు ఒకటి. లేదు సార్, భార్యకు ఒక జాబ్ కార్డు, భర్తకు ఒకటి. ఒక్కొక్కటి ఒక తీసేసి భర్త గురించి తీసేసి మళ్ళీ ఫర్దర్ డిమాండ్ రావద్దు. కట్ చేయండి. డిమాండ్ తీసుకోవాలి సపరేట్గా ఒక్కటే ఫస్ట్ అది ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేసి బాగా చేయండి. అప్పుడు పనిష్మెంట్ 29 కదా. అలాంటి 9 రోజులు
31 సార్ మైనార్ కెనాల్ పనులకు సంబంధించి ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు సార్ 2 వర్కేడు. 32 సార్ ఈ ప్రీ మెజర్మెంట్ 0.05 రికార్డ్ చేయడం జరిగింది సార్. ముప్పై 33 సార్ పాస్ ఆర్డర్లు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. చేస్తే చేస్తారు చక్కగా ఉంటుంది, వర్క్ ఫైల్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి, ఎంట్రీస్ ఉండవు, ఏపీ సంతకాలు ఉండవు. సుభాష్ జాబ్ కార్డు అసలు చూసుకో. ఓకే ఇవ్వాలి వెంటనే ఎంక్వైరీ చేసి గుడ్డికి ఇవ్వకు చూసేసి 28 అంశం కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 45% మొక్కలు బతుకున్నాయి. 5 నెక్స్ట్ ఇక్కడ ఎంఐ ట్యాంక్ సార్ వరకు 17 మంది హక్కుదారులు 99 రోజులు పనిచేసినట్లు మస్టర్లో రోజువారీ హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం చేశారు. అంటే అక్కడ ఒకటి మిస్టేక్, సంతకాలు లేవు. నెక్స్ట్ 30 అంశము 3 రోజులకు లాస్ట్ పేమెంట్ సార్. ఫుల్ నష్టపోవడం జరిగింది 450 రూపాయలు. మాస్టర్ అంటే సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీ అంటే టీఏ. 3, 3, 6 ఇక్కడ 7 వేసారు. 1 ఎక్సెస్ సార్. ఇక్కడ ఆబ్సెంట్ అని వేసారు ఆల్రెడీ. ఒక రోజు ఆబ్సెంట్. ఇక్కడ 2 days ఎక్సెస్. 1, 2, 3, 4, 5 ఉంటే 7 అని వేసారు. 7 days టోటల్ వేయడం. ఎన్ని ఎక్కువైనా 3 రోజులు 7 days సార్. పర్సంటేజ్ ఎన్ని ఎక్కువ ఎక్స్ట్రా 7 రోజులు ఎక్సెస్ వెళ్ళిపోయింది. 7 రోజులు ఎంతమందికి ఎట్లా? మనకు 4 లేదు 7 days 32 కదా? 32 అంశం సార్. Okay, 1, 2, 3, 4. Days 1, 2, 3, 4, 5, 7 initial. Absent ఇలా టోటల్ తీసుకున్నాం. ఏం బాబు అంగీకరిస్తున్నావు తిరస్కరిస్తున్నావు? ఏ నెలలో ఉన్నాం సార్? 10 రోజులు 20 రోజులు ఉన్నాం అంతే. ఏ నెల? అదే మేలేము కదా చూస్తారు. ఇది 4th నెల 4 నెల వేస్తారు. అంటే 4 నెల 5 నెల అంటే నేను ఓన్లీ 15 days చేసిన సార్. మధ్యలో కనెక్ట్ 6 తారీఖు నుంచి 13 తారీఖు వరకు ఉన్నారా మీరు? చూస్తా సార్. ఓకే సార్ చూసాను. షీట్ సార్ నా దగ్గర సంతకం లేదు సార్. 14 తారీఖు నుంచి 21 తారీఖు వరకు 2 వారాలు ఉన్నాయి. ఓకే సార్ నాదే. అంటే మీరు ఎక్కువ అయిందని చెప్తున్నారు లోపలికి ఎక్కువ సార్. మీరేమంటారు? అంటే మనం అన్ని టీకేపీలు సేమ్ ఉంటుంది సార్. మీరు ఎక్కడ తయారు చేసి అన్నీ అక్కడ చేశారు? ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా రిజెక్ట్ చేస్తావా? నాకు చెప్పు. పాయింట్ యాక్సెప్ట్ చేస్తావా చేస్తావా? నువ్వు చూసిన సార్ ఏమంటున్నా చూసినప్పుడు కరెక్ట్ ఉన్నాయా? నేను చూసి ఎన్క్వైరీ రాయాలి. లేక మిస్టేక్ జరిగింది ఒప్పుకుంటా అంతే. 5.5 వచ్చినాం ఇప్పుడు. వీళ్ళు నీ పాయింట్ వచ్చినప్పుడు నువ్వు చెప్పు. అట్లా కూర్చుంటే కాదు.
పిఓ సంకలిక ఇంతే సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ నెక్స్ట్ 350 పదం పనులు చేయడం జరిగింది. అదనంగా ఉంది చూసుకోండి. అంతే కదా. సార్ 6.5 సార్ 6.3 పెట్టింది. క్లియర్ ఉంది సార్. చూసుకోండి మరి మీరు 6.3కి 6.5 అంటే ఇక నేనేం చేయలేను. వాళ్ళు ఏమనుకున్నారు 6.3 సరే ఓకే 6.5 కరెక్ట్ వస్తుంది సార్. 45.5 వస్తుంది సార్. ఇంకేమన్నా 5 రాసిన పెట్టినాక సార్ ఇంకా 5 ఇంకో వేరే సార్ రాసిన ఒక్క నిమిషం ఆయన 5 ఎట్లా రాస్తారు చెప్తాను ఫోరెన్సిక్ ఇప్పుడు రాత కావాలండి. ఒక్క 5 లేదా ఇప్పుడు అర్జుపెట్టి ఇప్పుడు చూపెట్టి అర్జుపెట్టి ఇప్పటిది ఇప్పటిది అర్జుపెట్టి ఇప్పుడు ఇట్లా పెన్ను సార్ ఇట్లా పోయింది సార్. ఇదే 3 ఇట్లా రాయి బెనిఫిట్ అండ్ అవుట్ స్వస్తిక్ టైప్ రాయి 5 సార్ ఎప్పుడైతే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఇస్తాను మనం చేయొచ్చు కూడా. సాటిస్ఫై చేయాలి సార్. చెప్పిన సాటిస్ఫై నెక్స్ట్ 13వ అంశం డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ రాయలేదు సార్. అప్డేషన్ చేయలేదు. నెక్స్ట్ ప్లేస్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ 3 రకాల ఫోటోస్ నిర్వహించలేదు. వర్క్ ఫైల్ నిర్వహించలేదు. ఎంబుక్లలో పూలు రైతుల సంతకాలు పూర్తిలో తీసుకోలేదు. రోల్ కాల్ నిర్వహించలేదు. ఇక్కడ ప్లాంటేషన్ సంబంధించి సర్వేల్ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించలేదు. ఇక్కడ 4 days లాస్ సార్. 1,008 రూపాయల కూలు పనిచేసి నష్టపోవడం జరిగింది. మాస్టర్ హక్కుదారు పనిచేసినాము. నెక్స్ట్ 24వ అంశము కమ్యూనిటీ ప్లాంటేషన్ 87% మొక్కలు ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇక్కడ 25వ అంశము 87%. ఇక్కడ నెక్స్ట్ 25వ అంశం సార్. ఇక్కడ మలబరీ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం అక్కడ దున్నుకొని పంటలు వేసుకోవడం జరిగింది. వర్క్ క్లోజ్ చేసుకోవడం సార్. పోయింది సార్ మొత్తం.
సండే సార్ 250 రూపాయలు. డౌట్ ఒకటి వేయడం జరిగింది సార్. లిమిట్ రాసి ఇక్కడ క్వాంటిటీస్ పేమెంట్ అయిందా లిమిట్ రాసి మస్టర్ ఉన్నాయి సార్. సార్ ఇంకోటి ఇక్కడ ఎల్బిడిలో ఫీల్డ్లో ఇట్లా గ్రావెల్ వస్తాయంటే ఆనవాళ్ళు సార్ అసలు లేవు దాన్ని 5 వరకు దానే సార్ అంటే కంటిన్యూ పేజీలో రాసినాం సార్. ఫోటో గోదావరి పక్క కూడా వస్తుంది. ఇసుక వచ్చినట్టు ఇన్స్పెక్ట్ కదా నా దగ్గర వస్తుంది. దాని జోకర్ లొకేషన్ ఓకేనా సార్ టెంపుల్ టెంపుల్ బాబు మెన్షన్ చేసాను మరి మెన్షన్ చేసింది సార్ 3 పేజీలు. ఇంకా వద్దులే ఇంకా తీసేయాలి. ఇది చాలు. ఎట్లా రేగడతాను అయినాక నాగూరు 9 work information సార్. సెక్రటరీ ఎట్లా రేగడతాను గాడిపోయినా మరి ఎట్లా రేగడ 20 సార్లు చెప్పాం ఎండి సార్. 9 work information సార్. జల్దీ తిరిగి కోదవ జల్దీ 10 సార్ జాబ్ కార్డ్ కోసం ఇవ్వడం జరిగింది సార్. ఒకరు అప్డేట్ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ కొట్టేమని చెప్పినారు. ఇందర్ సింగ్ మోతిలాల్ ఇందర్ సింగ్ రాజేవర్ బేసిక్ సార్ సంతకం లేదు. బేసిక్ ఫీలర్స్ ఉంటున్నాడా రెగ్యులర్ రావచ్చు గతంలో ఒకటే కదా. 25 సార్ పట్టా పాస్బుక్ జిరాక్స్లు ఇవ్వలేదు సార్ రైతుల నుంచి. ఈ టేబుల్ మెజర్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది సార్ 26. ఏమైంది ఎక్సెస్ పేమెంట్ అయినా ఒక రోజు అయిందా లేదా అలా అయ్యదు డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. ప్లేసిప్లు పంపించేయలేదు సార్. పని జరుగుతున్న ఫోటోలు మాత్రమే చూపించడం, మిగతా 2 రకాలు చూపించలేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. కూలీల సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్.
రవీంద్ర రెడ్డి పేమెంట్ చేసుకోకుండా డిస్పెక్ట్ ఎంఓ ఆడిటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు చేయాలి తెలుసు కదా. ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ మనకు మెయింటైన్ చేయాలి, అప్డేషన్ చేయాలి. అప్డేట్ చేయాలి. అప్డేషన్ లేదు అంతేనా? 17 సార్ మనకు 9 ఎంబుక్లకు సంబంధించి ఒక ఎంబుక్ మాత్రం తీసుకోవడం జరిగింది. మిగతా 8 ఎంబుక్లలో తీసుకోలేదు. 18 కాలమ్స్ రాయడం చేస్తాం. అదే 21 సార్ అవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి మనకు 70% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇప్పుడు 5,000 వేపిస్తే సార్ అట్లానే సక్క అవుతుంది సార్. నమస్తే సార్. 5,000 ఫైన్ వేపిస్తారు. 20 సార్ మనకు ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు. ఉంది సార్. సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ చేస్తే నీకు తెలుస్తుంది ఎన్ని మొక్కలు బతికి. 21 సార్ మనకు రైతు పట్ట పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ట్రిబుల్ బండింగ్ సంబంధించి ఆఫీస్ నుండి లాభం లేదు, వాళ్ళకి డాక్యుమెంట్ ఇవ్వాలి. అదే డాక్యుమెంట్ ఇస్తే అయిపోతుంది అంటున్నా. ఎస్టిమేషన్కి పెట్టారు కదా, పెట్టే ఇచ్చేసేయాలి. 22nd సార్ నెక్స్ట్ సర్వైవల్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి మనకు 31% బ్రతుకున్నాయి సార్. మిగతా వాటికి సంబంధించి రోడ్ వెడల్పులు తీసివేయడం జరిగింది. బీటీ రోజు రావడం వల్ల రోడ్ వెడల్పులు తీసివేయడం జరిగింది. కన్వర్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏ విలేజ్ సార్ అది? రాసోల్లా. 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి మనకు 47% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇవి మనకు రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ బండి ప్లాంటేషన్కి సంబంధించి సార్ 24 ఇష్యూ నాగమ్మ పొలంలో మనకు 900 మొక్కలు నాటడం జరిగింది సార్. సైట్లో వెళ్ళి చూస్తే మొత్తం కూడా రైతు తీసివేసుకోవడం జరిగింది. పత్తి పంట సాగు చేసుకోవడం జరిగింది సార్. అవును సార్. మొత్తం ఎట్లా పెట్టేస్తారు? 20% 30% పేమెంట్ అయినా పెట్టుకుంటాను ఫోటోస్. ఓకే 25 సార్ మనకి సంగ్రహాలకు సంబంధించి కూడా ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. ఈయన కూడా మనకు మొక్కలు నాటుకోవడం జరిగింది. 8% మాత్రం బ్రతుకున్నాయి, మిగతా మొక్కలను కూడా చనిపోవడం జరిగింది. 26 సార్ మనకు 21 మంది కూలీలు ఒక్కొక్కరు 6 రోజుల చొప్పున పనిచేయడం జరిగింది. కాకపోతే వీరికి సంబంధించి మనకు పేమెంట్ చేసేటప్పుడు వీళ్ళు 6 days పనిచేస్తే 4 daysకి పేమెంట్ చేయడం జరిగింది. 2 days కొట్టివేయడం జరిగింది సార్ మాస్టర్లో. 2 days అటెండెన్స్ మొత్తం కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్ వీక్లో అంటే మనకు పలానా ఈ పేమెంట్ చేసామని చెప్పేసి మనకు అది చూపిస్తే మనము కన్సిడర్ చేస్తాం. ఎర్రర్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పెట్టాలి. సరే చూపించండి. ఇప్పటికే 27 సార్ మనకు ఏటీఆర్ రిపోర్ట్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. అదే 26
2 మెంబర్స్కి తక్కువ ఉంది అని చెప్పేసి 26కి సంబంధించి సార్ మాకు ఒక్కొక్కరు 6 రోజుల చొప్పున పనిచేసినట్టు మాస్టర్లో హాజరు సంతకాలు ఉంటాయి. 4 డేస్కి పేమెంట్ కావడం జరిగింది, 2 డేస్ కొట్టివేయడం జరిగింది. 27 ఏటీఆర్ రిపోర్ట్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 29కి సంబంధించి మనకు ఫార్మేషన్ రోడ్ పనికి సంబంధించి ఎంటీ పేజ్లో పాస్ ఆర్డర్ వేయడం జరిగింది సార్. ఇది అవును సార్, అవును సార్. ముందు ఏమన్నా రాసి ఉందా లేకపోతే దానికి ముందు వరకు డాటా ఉంది సార్. నెక్స్ట్ పేజ్లో వేయడం జరిగింది. ఇక్కడ వరకు డాటా ఉంది. ఈ పేజ్లో మనకు ఎంటీ పేజ్లో పాస్ ఆర్డర్ చేసి ఇంతకుముందు కూడా అట్లనే చేసి సేమ్ పేజెస్. దీని కింద వేయాలండి సిఓ అట్లా ఎంటీపై లేదు ఇప్పుడు. నెక్స్ట్ 29 సార్ మనకు 4 కూలీలు 36 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చొప్పున మనకు 4 డేస్కి అదనంగా పేమెంట్ కావడం జరిగింది మాస్టర్. ఒప్పుకున్నారా ఒప్పుకోరా యాక్సెప్టెడా మనకు 6 డేస్ ఉన్నాయి. అట్లా ఎంతమందికి అయింది? 3కి సార్. దేని మిస్టేక్ అది? పేమెంట్ చేసేసే మిస్టేక్ సార్. ఈయన మిస్టేకా ఆయన మిస్టేక్? ఆపరేటర్ మిస్టేక్ సార్. రాలేదా? 7 డేస్కి వచ్చి 7 డేస్ 7 డేస్ సార్. అది 7 ఎక్కువ వస్తే ఎడిట్ చేయడానికి, తక్కువ వస్తే ఎగ్జామ్షన్ తీసుకుంటాం. ముఖ్యకి సంబంధించి మనకు ఈ గులకరాల కట్టలకు పనికి సంబంధించి మనకు ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది సార్. ఇది ఫీల్డ్ లెంత్ మనం కొలవడం జరిగింది, మెజర్మెంట్ డీవియేషన్ సార్. ఇది ఒక్క నిమిషం. మనకు 746 క్యూబ్ మీటర్స్లో మనకు రికార్డ్ చేయడం జరిగింది సార్. మనకు ఫీల్డ్ వచ్చేసి 46 మీటర్లు ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది. ఏంటండి మళ్ళీ చెప్పు. 45 తక్కువ వచ్చింది. అవును సార్. ఎంత పర్సెంట్ తగ్గింది? టోటల్ వాల్యూ పక్కన ఎంత వేరియేషన్? 12% తగ్గింది సార్. అది 12 ఎట్లా తగ్గుతుంది? ఒక నిమిషం సార్ చెప్తాను నేను. 47 అయితే 12 యాక్చువల్లీ మనకు 24 అంటేనే 10%. సార్ ఒక నిమిషం. 746 మీటర్స్ ఫీల్డ్ జరిగింది. 6%. సారీ సార్, 6% వస్తుంది. నెక్స్ట్ అది మనకు అవును సార్, 1 year అవుతుంది. ఇప్పటి నుంచి రైతాంగీకరణ పథకాలు తీసుకోండి, గ్రామ పంచాయతీ రిజల్యూషన్ పెట్టుకోండి. మిగులుబండి లేకపోతే నెక్స్ట్ 32 కూడా సేమ్ ఇష్యూ సార్. ఇది కి సంబంధించి మనకు ఫీల్డ్ తేడా రావడం జరిగింది సార్. ఇది కూడా ఫీల్డ్ సేమ్ ఇష్యూ సార్, ఇంతకు ముందు లాగానే. అవును సార్. పర్సంటేజ్లో అయితే రాలేదు సార్. మనకు ఫీల్డ్కి 451 మీటర్స్ మనకు ఫీల్డ్ ఎంబీ సార్. మన కొలతలు తీస్తే 400 వచ్చింది. అంటే మనకు 51 మీటర్స్ తేడా రావడం తక్కువ రావడం జరిగింది. 33 సార్ నేను చెప్పేది.
32కి సంబంధించి మనకు బ్లాక్ వర్క్ ఐడికి సంబంధించి సార్ ఇది ఎంబీలో మనకు మొత్తం 3 రైతులకు సంబంధించి 1865.50 మీటర్స్ మనకు పని జరిగినట్టు మనకు 2,64,000 పేమెంట్ కావడం జరిగింది సార్. అయితే మనం వీటికి సంబంధించి వీళ్ళ కొలతలు తీస్తే మనకు ఫీల్డ్ వాళ్ళందరికి సంబంధించి కూడా మనకు 1070 మీటర్స్ మనకు రావడం జరిగింది. మనకు 1865 మీటర్స్ మనకు ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే మనకు ఈ వీళ్ళకి సంబంధించి మొత్తం టోటల్ క్వాంటిటీకి మనము ఇంటూ రేటు క్యూబిక్ మీటర్స్కి పేమెంట్ చేస్తే మనకు 4 లక్షల వరకు పేమెంట్ కావాలి సార్ ఇది. కానీ మనకు ఎన్ఐసిలో మనకు కేవలం 2,60,000 మాత్రం పేమెంట్ కావడం జరిగింది. ఫీల్డ్ తక్కువ వచ్చింది ఒకటి సార్ ఇది. దీంతో పాటు మనకు ఒక టెక్నికల్ ఇష్యూ ఏంటంటే సార్ మనకు ఈ అందరు రైతులకు సంబంధించి ఈ ఇంత లెంత్కి సంబంధించి ఇన్ని క్యూబిక్ మీటర్లకు 762 క్యూబిక్ మీటర్లకు సంబంధించి మనకు 2,64,000 పేమెంట్ అయినట్టు ఉంది. వీటిని ఆ రేటు ప్రకారం చూస్తే మనకు వాస్తవానికి పేమెంట్ కావాల్సింది తక్కువ ఎన్ఐసిలో తక్కువ చూపిస్తుంది. 4 లక్షలు కావాలి, 2,64,000 అయ్యింది. ప్లస్ మనకు ఫీల్డ్ కూడా మనకు లెంత్ తక్కువ రావడం జరిగింది సార్. 1,000 మీటర్ల 1,1865 మీటర్లు తక్కువ వచ్చింది. ఫీల్డ్ తక్కువ వచ్చిందని పెట్టాం సార్. అది ఇష్యూ ఎంబీలు ఎక్కువ ఉంది, ఫీల్డ్ తక్కువ వచ్చింది సార్. ఇది ఒక అడిషనల్ ఇష్యూ కింద ఇంకోటి రాశాను సపోర్టెడ్గా అది రాశాను. అది అర్థమైన పాయింట్. మళ్ళీ ఇంకా పేమెంట్ కూడా తక్కువైంది అంటాడు. పేమెంట్ కూడా పాత ప్రకారము మనం ఆ రేటు ప్రకారం తీసుకుంటే ఎక్కువ కావాలి కదా. లాస్ట్ ఇయర్ ఆడేది 40 క్యూబిక్ మీటర్స్ అందులో కొంతమంది సార్ మనకు సార్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది సార్. అంటే ఫీల్డ్ తక్కువ రావడం వల్ల వాళ్ళు తీసుకెళ్ళారు అని చెప్పేసి చెప్పారు అన్నట్టు సార్. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ తర్వాత కూడా పేమెంట్ అయిందండి. ఏప్రిల్ తర్వాత అరే రామ, ఇప్పుడు నువ్వు ఇది అదంగా చేసిన రాష్ట్రం కదా 1,02,000 ఇది ఫీల్డ్ తక్కువ వచ్చిందానికి మాత్రం ఇది రాశాను సార్. అది ఇది ఏమిటి గీస్ అంటే చెప్పు నాకు. మళ్ళీ ఫీల్డ్ తక్కువ వచ్చిందని చెప్తున్నావు. ఫీల్డ్ తక్కువ వచ్చిందంటే మనకు కూలీలకు అదనంగా వెళ్ళినట్టే కదా సార్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అయిపోయింది ఇంకా పేమెంట్ కావాల్సింది అని. అది ఎందుకంటే మనకు ఇది మనకు 762 క్యూబిక్ మీటర్లకు సంబంధించి రేటు చొప్పున కొడితే మనకు పేమెంట్ మొత్తం మనకు ఎంత కావాలంటే సార్ మనకు 4,60,000 వరకు అవుతుంది. 321.38 రేటు చొప్పున కొడితే. కానీ మనకి ఎన్ఐసిలో 2,72,000 మాత్రమే ఎన్ఐసిలో వచ్చింది. అది నేను దానికి స్టాప్ అయిపోయింది రాదా. అంటే మనకు ఆడిట్ పేరు ఆల్రెడీ మస్టర్ టు ఎంబీ టాలీ చేస్తే సేమ్ క్వాంటిటీ సేమ్ ఉంది సార్. బట్ అమౌంట్ విషయంలో మాత్రం తక్కువ వస్తుంది. ఏం ప్రాబ్లం నాకు పీపుల్ ఫండింగ్ రేట్లు ఇంతకుముందు పాత సాఫ్ట్వేర్లో రేట్ ఉండేది, తక్కువ ఉండేది సార్. ఎక్కువ అయింది కాబట్టి మన ఎక్కువైనప్పుడు మరి ఎక్కువ పేమెంట్ ఇవ్వాలి కదా, తక్కువ చేసిన అది నేను ఫీల్డ్లో తక్కువ అయింది, ఎక్కువ చేసిన మిక్సెస్ అయింది అన్నట్టు సార్. ఏప్రిల్లో కొన్ని దీంట్లో 2 ఉన్నాయబ్బా. ఒకటేమో మెజర్మెంట్ తక్కువ ఉంది, ఎంబీ కార్డుకు ఫీల్డ్ మెజర్కి ఒకటి తక్కువ వేరియేషన్. వన్ రెండోది ఈవెన్ చేసిన పనికైనా కొత్త సాఫ్ట్వేర్ కొత్త లెక్క ప్రకారం ఇంకా ఎక్కువ వాళ్ళ పేమెంట్ తక్కువైందండి. దాంట్లోనే ఎక్కువైంది, దాంట్లో తక్కువైంది. లాస్ట్ ఆడిట్లో కూడా పోయింది సార్. అది వర్క్ ఐడి సగం ఆడిట్ అయిపోయింది కాబట్టి డివియేషన్ వస్తుంది. ఒకవేళ లాస్ట్ ఆడిట్ పోతే ఈసారి మెజర్మెంట్ రాదు కదండి. లాస్ట్ మెజర్మెంట్ అవుతుంది. దీంట్లోకి వస్తే కొత్త మెజర్మెంట్ మెన్షన్ చేసుకుంటారు అంటే మీరు ఫీల్డ్లో మరి మీరు పాత చూసారు. ఫీల్డ్లో పాత చూసి సార్ ఎంత ఉంది పాత పాతది కొత్త నెక్స్ట్ 33 సార్. మనకు ఒక 51 మీటర్లు ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది. మొత్తం ఇవి 34 సార్. మనకి పరానే భారత్ బైక్ సంబంధించి ఇవి 2 వారాలు పనిచేసినట్లు ఉంది సార్. వీళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళు రోడ్ పనికి సంబంధించి పనిచేసినట్టుంది. వీళ్ళని అడిగితే వాస్తవానికి మేము రోడ్ పనికి వెళ్ళలేదని చెప్పారు. మళ్ళీ వీళ్ళు గ్రామ సభలో వచ్చేసి వాస్తవానికి మేము అది బీటీ రోడ్ పనికి అనుకున్నాము, కాకపోతే ఈ మట్టి పనికి మేము వెళ్ళడం జరిగిందని చెప్పేసి మళ్ళీ గ్రామ సభలో అవును సార్.
ఈ గ్రామ సమాచారం ఉంటాయి సార్. నెక్స్ట్ దెగులవాడి జీపీ సార్. సార్ ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. 16 వచ్చేసి మనకు రోల్ కాల్ చేయట్లేదు సార్ ఇక్కడ. 12-13 కాలమ్స్ అనేది రాయలేదు సార్ ఇక్కడ. 16 రోల్ కాల్ చేయలేదు సార్. 17 వచ్చేసి 12-13 కాలమ్స్. ఏది పడుతున్నాయి తెగులు డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ తీసుకున్నా 14 సార్. మనకు 7 రిజిస్టర్స్లో మనకు డిమాండ్ సుస్థిర ఆస్తులు మనకు అప్డేషన్ చేయలేదు, రిమైనింగ్ అప్డేషన్ చేయడం జరిగింది. 15 వచ్చేసి మనకు 3 రకాల ఫొటోస్లో డూయింగ్ ఫొటోస్ చూపించడం జరిగింది. 16 రోల్ కాల్ చేయడం లేదు సార్ ఇక్కడ. 12-13 కాలమ్స్ అనేది రాయలేదు సార్ ఇక్కడ. 18 రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది మనకు రిజిస్టర్లో అప్డేషన్ చేయలేదు సార్. వర్క్ ఫైల్ చేయలేదు. మనకు ఇరిగేషన్ కెనాల్కి సంబంధించి మనకు ఇన్పుట్ డాటా షీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇది 21 మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 71% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇది అవును సార్. ఈ మల్బరీ ప్లాంటేషన్కి సంబంధించి మొత్తం రైతు తీసివేసుకోవడం జరిగింది సార్. ఇది అవును సార్. జిరాక్స్ ఆన్లైన్ అంట. ఆరు 600 మొక్కలకు మనకు 356 మొక్కలు బ్రతుకున్నాయి. 244 చనిపోవడం జరిగింది. 21 సార్, సారీ 20 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. మల్బరీ మొత్తం మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 5 మంది కూలీలు 25 రోజులు పనిచేసినట్టు మనకు హాజరులు ఉన్నాయి, కానీ సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది సార్. ఇది అవును సార్. పని చేశామని తెలపడం జరిగింది. ట్వంటీ సార్. 2 కూలీలు మనకు 7 రోజుల చొప్పున పనిచేసేది సార్. కాకపోతే వీరికి ఒక్కొక్క రోజుకి అదనంగా పేమెంట్ కావడం జరిగింది. అవును సార్. ఆపరేటర్ పేమెంట్ చేసి ఆపరేటర్ ప్రాబ్లం సార్. 24 సార్. మనకు పట్ట పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 25 సార్. మనకు ఒక ఎంబీకి సంబంధించి మనకు పాస్ ఆర్డర్లో ఏపీఓ ఎంపీడీఓ సంతకం లేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ చంద్రతండ జీపీ సుక్కలు తీర్థ వరకు అయిపోయినాయి సార్. అయిపోయింది సార్. పాసోల్ అయిపోయింది. 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 చంద్రతండ 9 వచ్చేసి రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించలేదు.
నైన్ మనకు రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. 10 మనకు డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. పే షీట్స్ పంపిణీ చేయలేదు. 7 రిజిస్టర్స్లో మనకు అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇది వర్క్ ఫైల్ చేయలేదు సార్. టెంబుక్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోలేదు సార్. రోల్ కాల్ చేయలేదు. పన్నెండు 13 కాలమ్స్ రాయలేదు సార్. 5 ఎంబుక్లలో రాశారు, 5 ఎంబీలలో రాయలేదు. సర్వేవల్ రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. 19 సంబంధించి మనకు 123 మొక్కలు అవెన్యూ పెడితే మనకు 103 బ్రతుకున్నాయి, 20 మొక్కలు చనిపోవడం జరిగింది. అవును సార్. సార్ మాన్యువల్ ఇన్పుట్ డాట్ షీట్స్ తనకి బృందానికి ఇవ్వలేదు. మల్బరీ మొత్తం చనిపోవడం జరిగింది సార్. 21, 22 సార్ రకాలు లేదు సార్ వేసి ఖర్చు. అవును సార్. అవును సార్. సెకండ్ ఎపిసోడ్ మనకు పట్ట పాస్బుక్ జిరాక్స్ తనకి బృందానికి ఇవ్వలేదు సార్. ఇది ఎంబుక్లో పాస్ ఆర్డర్లలో మనకు సంతకాలు లేదు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి మనకు 339 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇందులో 259 బ్రతుకున్నాయి, 70 మొక్కలు చనిపోవడం జరిగింది. $339 పెట్టారు సార్. అందులో 259 బ్రతుకున్నాయి, 70 మొక్కలు చనిపోవడం జరిగింది. 69 అవుతాయి.